బుటెన్లో డీటెయిల్స్ చూస్తే ఏటీఎం దొంగల ముఠా వల్లపనినారు పోలీసులు. పసిగట్టి పరారైన దొంగల గ్యాంగ్. ఇక సినిమా సీన్ కు ఏమాత్రం తీసిపోని రియల్ సీన్ నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర కనిపించింది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఓ ఏటీఎం ను లూటీ చేసిన దొంగల ముఠా హైదరాబాద్ వెళ్తూ ఉందని పోలీసులకు పక్కా సమాచారం అందింది. అయితే చిట్యాల దగ్గర జాతీయ రహదారిపై పోలీసుల వాహనాల తనిఖీ చేపట్టారు. అయితే పోలీసులను గమనించిన ఏటీఎం దొంగల ముఠా సభ్యులు చిట్యాల శివారులో కారును వదిలేసి పరారయ్యారు. AP40FL0512 ఆ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక దొంగల కోసం గాలిస్తున్నారు పోలీసులు. రెటికా ఏటీఎం దొంగలకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, బ్రహ్మని తెలుగు రాష్ట్రాల్లో యాక్షన్ మూవీని తలపించేటువంటి సీన్స్ కనబడతా ఉన్నాయి. దొంగలను పట్టుకునేందుకు పోలీసుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు ఇటువంటి ప్రయత్నంలో ఈ సీన్స్ అన్ని కూడా క్రైమ్ యాక్షన్ మూవీ సీన్ ను కూడా తలపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. ఏపీలో ఒక ఏటీఎం ను లూటీ చేసినటువంటి దొంగలు ఆ డబ్బుతో కూడా ఇటు హైదరాబాద్ కు పారిపోతున్నారు. ఆ క్రమంలోనే హైదరాబాద్ టు విజయవాడ హైవేపై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి సమాచారం అందింది. హైవేపై కూడా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆ నేపథ్యంలోనే దొంగలు ఆ కారులో ఇటు హైదరాబాద్ కు వెళ్తున్నటువంటి క్రమంలో చిట్యాల వద్ద నల్గొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసుల తనిఖీలను పసిగట్టినటువంటి దొంగలు అక్కడ కారుని ఒక వెంచర్ లో ఆపి అంటే పార్క్ చేసి కూడా డబ్బుతో ఉడాయించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే వారు ఏదో హైవేపై వెళ్తున్నటువంటి లారీలో ఎక్కారా లేకుంటే అక్కడ హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి అక్కడ నుంచి పరుగులు పెట్టారా లేకుంటే అక్కడ రైల్వే స్టేషన్ సంబంధించి అక్కడ వెళ్లి రైల్లో. అయితే కిరణ్, ఆ కారు ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? ఇప్పటికే ఈ కారు సంబంధించి AP40FL0512 ఈ నెంబర్ గల కారు సంబంధించి ఆ కారు ఎవరి పేరు ఉందనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. నిజంగా ఆ కారు ఎవరిదైనా అంటే కొనుగోలు చేశారా లేకుంటే ఆ కారును కూడా కొట్టుకొని చేశారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు అయితే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు చిట్యాల వద్ద పారిపోయినటువంటి దొంగల ముఠా కోసం ఇటు చౌటుప్పల్ అదేవిధంగా హైదరాబాద్ వరకు కూడా పోలీసులు తనిఖీలు అయితే చేపడతా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే చిట్యాల వద్ద ఏదైతే ఆ చిట్యాల వద్ద పార్క్ చేశారో ఆ పార్క్ చేసినటువంటి ప్రాంతంలో రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లి ట్రైన్ ఎక్కారా అనేటువంటి కోణంలో ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇటు రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అదేవిధంగా హైవేలపై ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో మొత్తం కూడా ఇటు పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు మొత్తం కూడా ఇటు దొంగల ముఠా కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అటు ఏపీ ఇటు తెలంగాణ సంబంధించినటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పారిపోయిన దొంగల కోసం దాదాపు 6-7 ముఠాలుగా కూడా అంటే బృందాలుగా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పారిపోయిన దొంగల ముఠ ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఠాగా కూడా ఇటు పోలీసులు అనుమానిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు అంటే అక్కడ బయటపడకుండా కూడా గాలింపు చర్యలు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. బ్రహ్మణి. ఓకే, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.